శాంతనుడు గంగాదేవిల పరిచయం. గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శాంతన చక్రవర్తి ఇలా అన్నాడు: నీవెవరివైనా నాకు భార్యవు కాక తప్పదు. శాంతన చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. గంగాదేవి నిబంధనలు. ఆమె శాంతనుడితో ఇలా అంది: ఓ రాజా, నేను నీకు భార్యనవుతాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరినో, ఎక్కడ్నుంచి వచ్చానో నువ్వుగాని మరెవ్వరైనా గాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు అయిష్టమైనదేదీ నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిదిష్టమేనా? ఆమె పట్ల అనురాగపూరితుడైన శాంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. గంగాదేవి శాంతనుడికి భార్య అయ్యింది. పిల్లల జననం. గంగాదేవి కఠిన చర్య. వారికి చాలామంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువునం గంగాదేవి నదిలో పడేస్తోంది. తిరిగి శాంతనుడి వద్దకు నవ్వుముఖంతో వస్తోంది. ఆమె చర్య శాంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయవేదనను అణచుకుని అంతకుముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తూ మౌనం వహిస్తున్నాడు. ఇలా ఆమె 7 పిల్లలను గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోగా శాంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు. ఆగు! ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుక చర్య. నీకెందుకీ పట్టుదల అని శాంతనుడు ఆమెను వారించాడు. నిజం వెల్లడి. దేవవ్రతుని జననం. అప్పుడామె ఇలా అంది: ఓ చక్రవర్తి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరచిపోయావు. నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంక నేను నీకేమి అవసరం? నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువును చంపను. కాని నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచకముందు నేను చెప్పే కథను విను. ఆమె అసలు విషయం చెప్పింది. తాను దేవతలతోనూ మానవులతోనూ పూజించబడే గంగను అని వెల్లడించింది. వశిష్ఠుడి శాపం కారణంగా 8 మంది వసువులు అంటే దేవతలు మనిషి రూపంలో జన్మించాల్సి వచ్చింది. వారు మనిషి రూపం నుండి త్వరగా విముక్తి పొందాలనే ఉద్దేశంతోనే తాను వారిని నదిలో కలిపినట్లు చెప్పింది. 8 మంది పిల్లలకు కారణమైనందుకు శాంతనుడికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పింది. ఆమె ఆ శిశువును తీసుకుని అదృశ్యమయ్యింది. కొంతకాలం తర్వాత ఆ బాబును పెంచి పెద్దచేసి తిరిగి శాంతనుడి వద్దకు అప్పగిస్తానని చెప్పింది. కాలక్రమంలో భీష్ముడు పేరుతో పిలిచే మహనీయుడే ఆ శిశువు.